వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. గ్రామానికి రక్షణ కవచంగా నిలిచిన ఈ అమ్మవారిని కోట అంకాళమ్మగా ఆరాధించడం ప్రారంభమై కాలక్రమేణా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. స్థానిక కథనాల ప్రకారం గ్రామాన్ని వ్యాధులు, ప్రకృతి విపత్తులు మరియు ఇతర ఆపదల నుంచి రక్షించేందుకు అంకాళమ్మ తల్లి స్వయంగా ఈ ప్రాంతంలో వెలిసిందని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ రోజుల్లో భక్తుల రద్దీ విశేషంగా కనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం అమ్మవారు పిలిస్తే పలుకుతూ మాట్లాడుతూ ఉంటే గ్రామస్తులు కొందరు భయపడుతూ ఆ గ్రామం వదిలి పారిపోవటకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆ ప్రాంతానికి ఒక యోగి వచ్చి అమ్మవారు ఇలా పిలిస్తే పలకటం మాట్లాడడం సరికాదని, దానివలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని భావించి అమ్మవారి నాలుక మీద ఏదో బీజాక్షరాలు రాసి అమ్మవారి నోటిని కట్టడి చేసినట్లుగా అప్పటి నుంచి అమ్మవారు ఏమి చెప్పాలనుకున్నా చెప్పదలసిన వ్యక్తికి స్వప్నంలో కనిపించి మాట్లాడుతోందని గ్రామస్తులు తెలిపారు. ఇక్కడ ఆలయంలో ఉండే గ్రామస్తుల మాటల ద్వారా మనం కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. అవి ఒక టైంలో అవి మనిషే అవి ఇక్కడి నుంచి పోయి వాగులో పోయి నీళ్ళు పోసుకొని వస్తూ ఉంటుంది. అతనే ఒక మాలతను చూస్తాడు ఇటైన ఆయన. ఆ చూసి వచ్చేటప్పుడు తెల్ల రేపు పెట్టుకొని పూలు పెట్టుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు చిన్న గుడి, ఆ గుళ్ళో పోయినప్పుడు అందరూ పోయి ఊళ్ళో చెప్పారు ఇట ఒక అమ్మ అంకాళమ్మ అయిపోయింది అని. ఆ అంకాళమ్మ అయిపోయినప్పుడు సంవత్సరం ఒక్కొక్కటి పెరుగుతూనే ఉంటుంది, కానీ తక్కువ చేసేది జనాలు ఎక్కువ అవుతూనే ఉంటారు. ఎవరికి వచ్చినా కూడా మంచిదే జరగదు, కానీ అబద్ధం ఏం చెప్పేదానికి చేసేదానికి లే. నా స్టోరీ చెప్తాను ఆయమ్మ గురించే. నేను సంవత్సరం వచ్చి సిమ్ చేస్తాను, పలకలు వస్తాను, ప్రతి ఒక్కటి చేస్తాను. ఈ తల్లికి నేను 10,000 రూపాయలు చెల్లి పెడితే 50,000 రూపాయలు నేను బెంగళూరు పోయినందుకు చేస్తాను. అట్టాటి శక్తి ఆ తల్లి. ఆ తల్లికి నేను రాకుండా ఉన్నప్పుడు నాకు 10 పైసలు కూడా ప్రాఫిట్ ఉండేది. ఆ బిడ్డలు కానీ ఏడే ఇల్లు ఉంది, వీళ్ళు అన్న కొడుకులు బామర్ది వీళ్ళందరూ ఉండడం
ప్రతి ఒక్క సంవత్సరం వచ్చిండు. ఇదో ఈయన 2 సంవత్సరాలు వచ్చిండు. ఒక ల్యాండ్ కొన్నాడు, 35 lakhs ల్యాండ్. ఈ తల్లికడికి వచ్చిందనుక ఈ తల్లికడికి వస్తే మాకు అంతా మంచిగా జరగదు, కానీ చెడ్డ జరిగేది. ఎక్కడెక్కడ బయట ఊళ్ళో అందరూ దున్నపోతుంది జాట్లంటే ప్రతి ఒక్కటి వారం అన్నదానం చేసిపోతారు. అందరికి ఊరందరికి పెడతారు. ఎవరికి వచ్చినా కూడా లేదు అనేది లేదు. ఏదో ప్రతి ఒక్కరూ ఊళ్ళో ఉండేవాళ్ళు కూడా వచ్చి తినేస్తారు. సుమారు ఎన్నేళ్ల చరిత్ర ఉంది ఇదే ఉంటుంది, ఒక 35 years. ఏమి ఆమె నిలబడి 100 ఏళ్ళు అయింది. ఏమి నేను చెప్పేది, నేను ఇంత బిడ్డప్పుడు చెప్పేది స్టోరీ. ఆ స్టోరీ ఆయన ముసలైనా తాగుతాడు, ఆయనే కాసుకొని సారాయి తాగి ఇక్కడ ఒక తోట ఉంది ఆయనకి. ముందు ప్రతి ఒక్కరు ఎవరు చచ్చిపోయినా కూడా ఆయనే కాలవాలి, ఇంకెవరు కాల్చేదానికి లేదు. ఎవరిని కూడా వాళ్ళే గుంతుకోవాలా, వాళ్ళే కాలవాలి. ఏమే ఇంతవరకు నాకు సంవత్సరం వస్తుంది. సంవత్సరం వచ్చింటే నాకు మంచి జరగదు, కానీ చెడ్డ జరిగేది లేదు. సరేనా? ఇంతవరకు ఎక్కడ ఎద్దుల బండ్లు, మందికి ఎద్దులు ఇప్పుడు వాళ్ళు ఇది చేసింది. అప్పుడు 18 ఎద్దులు అంటే ఏమీ తెలియదు. నర్రవాడ ఎంగమ్మ తిన్నాను, ఆమెకి ఆడ తాగుతూ ఉన్నది. అప్పుడు ఏడ ఇదంతా వేస్తూ ఉంటాం, చిలకలూరు పేరు డ్యాన్స్ అంతా. ఆ డ్యాన్స్ అంతా వచ్చి మా ఊరు వాళ్ళు బండ్లు వేసి పోలీసు వాళ్ళు క్యాన్సల్ చేయించుకున్నది మా ఊరు వాళ్ళు తెలుసుకుంటాం. ఇంకంతా జరుగుతూ ఉంటాం. ఇక్కడ కూలర్ వేసేది, పండ్రబుజ్జి వేసేది, ఇక్కడంతా చేస్తారు. రేపు మీరు చూడండి. ఇక్కడ శ్రీ అంకాళమ్మ తల్లిని గ్రామ రక్షక శక్తిగా భావిస్తారు. గ్రామాన్ని, పంటలను, ప్రజలను కాపాడే అమ్మవారిగా స్థానికులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. గ్రామంలో పిలిస్తే పలికే దేవతగా ఆమెను ఆ ప్రాంతవాసులు ఆరాధిస్తూ వస్తున్నారు. గ్రామంలో అమ్మవారు వెలిసినప్పటి నుంచి అనేక అద్భుత, ఆశ్చర్య కార్యాలు జరుపుతూ భక్తులు కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా ఆ తల్లి విరాజిల్లుతోంది. గ్రామదేవతగా భక్తుల చేత పూజలు అందుకుంటున్న ఈ కోట అంకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న వారికి ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించే దైవంగా భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు. ఎలాంటి కష్టాలు వచ్చినా అమ్మవారిని మనసారా ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని తరతరాలుగా ఆ గ్రామ భక్తులు చెబుతున్నారు. నిత్యం భక్తుల రాకపోకలతో కలకల్లాడే ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మంగళవారం, శుక్రవారం రోజుల్లో మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తూ కుటుంబ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అమ్మవారికి మొక్కుకున్న భక్తులు కోరికలు నెరవేరిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించడం, అన్నదానం చేయడం, చీరలు, పసుపు కుంకుమ సమర్పించడం వంటి సాంప్రదాయాలను భక్తి శ్రద్ధలతో భక్తులు కొనసాగిస్తున్నారు. అమ్మవారి కరుణతో ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని ఆ గ్రామ ప్రజలు విశ్వాసంతో చెబుతున్నారు. ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఈ పవిత్ర దేవస్థానం ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడిలో భక్తి భావాన్ని నింపుతూ అమ్మవారి దివ్య కటాక్షం అందరికీ లభించాలని కోరుకుంటూ భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుంది అనే నమ్మకంతో నిత్యం వేలాది మంది భక్తులు శ్రీ కోట అంకాలమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు.
అమ్మవారు తన మహిమతో భక్తులకు సైన్స్కు కూడా అంతు చిక్కని అద్భుతాలను చేస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తూ మహిమగల దేవతగా ప్రసిద్ధికెక్కారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది అమ్మవారి ఆలయంలో 5 రోజుల పాటు ఉత్సవాలను కన్నుల పండుగగా ఆ ప్రాంత వాసులు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు స్థానిక భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడం విశేషం. గ్రామంలో అమ్మవారు వెలిసినప్పటి నుంచి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుపుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అమ్మవారు తన మహిమతో భక్తులకు సైన్స్కి కూడా అంతు చిక్కని అద్భుతాలను చేస్తూ కోరిన కోరికల్ని నెరవేరుస్తూ మహిమగల దేవతగా ప్రసిద్ధికెక్కారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు స్థానిక భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడం విశేషం. కోరిన కోరికలు అమ్మవారు తీర్చగానే భక్తులు వారి మొక్కులను చెల్లించుకుంటారు. ఆలయానికి విచ్చేసే భక్తులు కొబ్బరికాయలు, చీరలు, పసుపు, కుంకుమ సమర్పించి అమ్మవారి కృపను కోరుతారు. సంతానం లేని వారికి సంతాన లక్ష్మిగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించే కల్పవల్లిగా, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్య ప్రదాతగా, ఐశ్వర్యాన్ని ప్రసాదించే అష్టలక్ష్మిగా కోరిన కోరికలు నెరవేరుస్తూ వైభవోపేతంగా పూజలు అందుకుంటూ ఉన్నారు ఈ శ్రీ కోట అంకాళమ్మ తల్లి. నెల్లూరు నగరం నుండి లేదా కావలి, ఉదయగిరి ప్రాంతాల నుండి కొండాపురం మండలానికి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకొని అక్కడి నుండి గొట్టిగుండాల గ్రామానికి వెళ్లవచ్చు. గ్రామ దేవతల ఆలయాలు సాధారణ సంప్రదాయ ప్రకారం ఈ ఆలయ సమయాలు ఉంటాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు అమ్మవారి దర్శనానికి అవకాశం ఉంటుంది. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ కోట అంకాళమ్మ తల్లి దేవస్థాన విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.